చింటూని చూస్తూ ఉంటే చిన్నప్పుడు బాలు అనుభవించిన బాధే తన తల్లి విషయంలో ఎలాంటి బాధ అయితే అనుభవించాడో అదే బాధపడుతున్నాడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. రోహిణిని ఒకే ఒక్క మాట అడుగుతాడు. అత్త, నిన్న అత్త అని కూడా పిలవకూడదా? పోనీ ఒకే ఒక్కసారి అమ్మ అని పిలుస్తాను, అది కూడా మా ఫ్రెండ్స్ ముందు. వాళ్ళు నన్ను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు, నీకు అమ్మ లేదు అమ్మ లేదు అని. స్కూల్లో అన్నం తినిపించేటప్పుడు అమ్మ లేదు నీకు, మీ అమ్మమ్మే వస్తుంది అని అంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అత్త. ఒకే ఒక్కసారి అమ్మ అంటాను అని చెప్పని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్స్కి నేను పరిచయం చేస్తానని చెప్పని వెళ్ళి చెప్తాడు. అయితే రోహిణి వాళ్ళమ్మ ఒక్క మాట అడుగుతుంది. చింటూ అలా నిన్ను ఒక్కసారి అమ్మ అని పిలవనా అని అడుగుతూ ఉంటే నీ కన్న పేగు మెలిపడ్డం లేదా అమ్మ, కొంచెం కూడా బాధ అనిపించడం లేదా అంటూ ఉంటే రోహిణి ఇక కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఏం చేసేది లేక. ఇక చింటూ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వస్తాడు. ఈలోపే మనోజ్ వస్తాడు. అతను జాబ్ పోగొట్టుకున్నాడు కదా. ఇక రోహిణికి కాల్ చేసి పార్లర్లోనే ఉన్నాను నువ్వెక్కడ అన్నట్టు ఫోన్ చేస్తే ఇక హడావిడిగా వెళ్ళిపోతుంది. చింటూ వచ్చేసరికి రోహిణి ఉండదు. అత్త ఏది, చెప్పాను కదా ఉండమని, నా కోసం కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఉండలేకపోయిందా అంటూ ఇక వాళ్ళ ఫ్రెండ్స్కి ఇప్పుడే వెళ్ళిందంటరా అర్జెంట్ ఫోన్ వస్తే అని చెప్పి చెప్తూ ఉంటే, ఎందుకురా అబద్ధాలు చెప్తావు, మా గేమ్ మొత్తం చెడగొట్టావు, నీకు అమ్మ లేదు ఏం లేదు అని చెప్పగానే ఆ చిన్న బాబు వాళ్ళ అమ్మమ్మని పట్టుకొని ఎంతగా ఏడుస్తాడు. ఒక్క నిమిషం కూడా ఉండలేదు అత్త నా కోసం, ఒకే ఒక్కసారి కదా అమ్మ అని చెప్పుకుంటా అన్నాను, అయినా కూడా ఉండలేదు అత్తయ్య నా కోసం అని చెప్పి ఏడుస్తూ ఉంటే నిజంగా కన్నీళ్ళు ఆగలేదు. తల్లి ప్రేమ అందని వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆ కోవలో ఇప్పుడు ఈ బాబు కూడా చేరిపోయాడు బాలుతో పాటుగా.